ఉపాధ్యాయుల తీరు ఉపాధ్యాయ వృత్తికే కళంకం తీసుకొచ్చే విధంగా ఉంది. చదువు చెప్పే బాధ్యతను విస్మరించి విద్యార్థులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా గంట్రావుపల్లి జెడ్పీ స్కూల్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు పవన్ జైన్ పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, వెకిలి చేష్టలు చేస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు. గతంలో కూడా అనేక సార్లు ఫిర్యాదులు చేసిన పవన్ జైన్ ఉన్నతాధికారులు మందలించి వదిలిపెట్టారు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల విద్యార్థులతో వెకిలి చేష్టలు శృతిమించడంతో తల్లిదండ్రులు స్కూల్కొచ్చి పవన్ జైన్ చితకబాది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇట్లా వల్గర్గా మాట్లాడడం అంటే ఫస్ట్ మా హోమ్ గురించి ఎందుకు సార్? క్లాస్లోనే ఉండాలి. అసలు స్టూడెంట్స్ బయటకు వెళ్ళాక పట్టించుకోదు కదా సార్. డైరెక్ట్ ఏమంటారు అంటే, అరే ఫోన్ గురించి వచ్చింది అనుకో సార్, ఫోన్ వల్ల లాభాలు నష్టాలు ఎవరైనా చెప్తారు టీచర్స్. అట్లా చెప్పాడు. డైరెక్ట్ ఏం చెప్తారంటే, అరే ఫోన్లు ఏం చూస్తారా, మీ ఊరు ఆడవాళ్ళు, మీ ఊరు ఆడివేయంతారా, మొత్తం ఇడిచి తిరుగుతాయి అని గబ్బు చెప్తాడు సార్. నార్నా పెళ్ళి, గంట్రా పెళ్ళి, ఆడవాళ్ళు ఆ మాటలు అయితే నేను చెప్పు తీసుకొని కొట్టాలనుకున్నా. సీరియస్గా నాకు అంత కోపం వచ్చింది సార్. ఆయన ఎంత అంటే, అరే మీరు ఆడివి గురించి మొత్తం నాకు తెలుసు రానంటాడు సార్. కళ్ళు తాగుకుంటా 10 మందితో తిరుగుకుంటా ఇడిచి తిరుగుకుంటా అంటే ఆయన చూసిండా సార్? డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఎట్లా చెప్తాడు సార్? ఆయనకి ఏం రైట్స్ ఉన్నాయి చెప్పడానికి? సార్ వాళ్ళు బర్త్డేలు సార్ మొన్న శనివారమే అయితే బర్త్డే రోజు సార్ వాళ్ళ ముందర ఏమనలేదు. కిందికి వచ్చి కోడలు లేటు పోతున్నా అంటే కిందికి వచ్చి మీ బావకి ఏం చెప్పావా, మీ బావకి చాక్లెట్స్ ఇవ్వవా, నీ బర్త్డే కాదు ఇవ్వాలా, ఏం చెప్పావా మీ బావకి అంటే మేమేం అనలేదు సార్. ఇప్పుడు క్లాస్కి వచ్చినందుకే ఇంక గబ్బు చెప్తాడు సార్. కోడలు సార్ నేను ఇంతవరకు నన్ను కోడలని ఎవ్వరు అనలే, అమ్మ వాళ్ళకి గబ్బు అన్నారు సార్ ఆయన. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఉపాధ్యాయుడు పవన్ జైన్ విషయంపై ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి విచారణ చేశారు. దీంతో ఆయన నాగర్ కర్నూలు డీఈఓ రమేష్ బాబు తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పవన్ జైన్ పై లోతైన విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని, తదుపరి చర్యలు తీసుకుంటామని డీఈఓ రమేష్ బాబు వెల్లడించారు. మరోవైపు పోలీసులు కూడా పవన్ జైన్ పై పోక్సో కేసు నమోదు చేశారు. అదే విద్యార్థులపైన ఒక ఉపాధ్యాయుడు అసభ్యకరమైన మాటల ద్వారా పిల్లలను ఇబ్బంది పెట్టిండు అనేది విషయం నా దృష్టికి తేవడం. అది నిజమా కాదా అని చెప్పి కూడా మేము వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మరియు ఈ పాఠశాల యొక్క ఒక మహిళా టీచర్ను ఆధ్వర్యంలో ఆ పిల్లలందరినీ ఒక రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళకమ్మ మీకు ఏం జరిగింది, ఈ విషయం ఏంది, ఎంతవరకు ఇది అంటే వాళ్ళు నిర్భయంగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నీ ఉడక మేము రాతపూర్వకంగా వాళ్ళు చెప్పిన విషయాలను తీసుకున్నాను. ఇవన్నీ ఉడక నేను అన్ని తీసుకొని రేపు వాళ్ళ హెడ్ మాస్టర్ దృష్టికి రేపు తీసుకొని పై అధికారులకు నివేదిక సమర్పిస్తాను. పెద్ద కొత్తపల్లిలో ఒక ఇంగ్లీష్ టీచరు పవన్ అనే టీచరు అమ్మాయిలతో సభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి మాకు కంప్లైంట్ అవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఎంఈఓని అక్కడికి పంపించి ఎంక్వైరీ చేయమని చెప్పినాం. ఎంఈఓ గారు ఇమీడియట్గా అక్కడ వెళ్ళేసి పిల్లలతోటి వాళ్ళతోటి వీళ్ళందరితోటి కూడా స్టేట్మెంట్స్ తీసుకోండి, పిల్లలందరూ కూడా అతను అదేవిధంగా ఇబ్బంది కలిగిస్తుంటారని చెప్పేసి వాళ్ళు కూడా రాసేయడం జరిగింది. సో బేసింగ్ ఆన్ ద ఎంక్వైరీ రిపోర్ట్ ఆఫ్ ద ఎంఈఓ ఆయన మీద ఎలిగేషన్స్ అన్ని ప్రూవ్ అవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా అతన్ని విధుల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ